నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోడ్డు కావాలి, అంగన్వాడీ సెంటర్ కావాలి, పర్మనెంట్ స్కూల్ కావాలి, కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పీవీటీజీ కొందు గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు. డోలీలు చేతపట్టి అర్ధనగ్నంగా సుమారు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి, అనకాపల్లి జిల్లాల సరిహద్దు పిత్రిగడ్డ, జాజులబండ, నీళ్లబండ, పెద్దగరువు తదితర కొండశిఖర గ్రామాలకు చెందిన గిరిజనులు డోలీలు చేతబట్టి అర్ధనగ్నంగా సుమారు 5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రోడ్డు సౌకర్యం లేక అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదని అన్నారు. కాగితాల్లో కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా క్షేత్రస్థాయిలో రోడ్లు కనిపించడం లేదని ఆరోపించారు. రోడ్డు, తాగునీరు, అంగన్వాడీ కేంద్రం, శాశ్వత పాఠశాల వంటి కనీస సౌకర్యాలను వెంటనే కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ గిరిజనులు వేడుకుంటున్నారు. నా పేరు విజయ. ప్రభుత్వం రోడ్డు కావాలని అడుగుచున్నాను. ఈ డోలు మోతాలతో ఎన్నాళ్ళంత బాధపడతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు గెమ్మెల్ చిన్న, నీలబంద అనే గ్రామం, రోలుగుంట మండలం, అర్ల పంచేది. మాకు రోడ్డు లేక డోలు మోటార్లతోటి మొయ్యాలి. మాకు రోడ్డు లేక ఇలా కష్టపడుతున్నాం సార్. మాకు రోడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జగ్గారావు సార్. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఈ డోలుమూత అనేది నిర్వహించడం జరిగింది సార్. కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజులబంద, పిత్రుగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. వెంటనే ఇక ఈ డోలు మూతలు ఆగాలంటే కేవలం మీ వల్లే అవుతుంది సార్. ప్రభుత్వం ఇక డోలు మూతలు చూసి రోడ్డు వెంటనే మంజూరు చేయాలని, ఇక ఆగిపోయిన రోడ్లు వెంటనే సగం చేసిన రోడ్లు వెంటనే ప్రారంభించాలని ఇక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. నా పేరు కే కృష్ణ సార్. మాది పిత్తిరిగడ్డ గ్రామము, అర్ల పంచాయతీ, రోలుగుంట మండలం, అనకాపల్లి డిస్టిక్. మాది మాకు రోడ్డు అంటే మొన్నట్లో 4 లక్షలు 10 లక్షలు అని వచ్చింది, ఇచ్చారు సార్. అది తవ్వేసి మధ్యలో ఆపేశారు సార్. పూర్తిగా చేయలేదు సార్. మేము ఈ డోలి మూతలు చూడండి సార్. ఈ డోలి మూతలు ఎన్నట్లు మేము డోలి మూతలతో మేము మోసుకుంటున్నాం సార్. అర్ల నుండి 5 కిలోమీటర్లు సార్ మేము మోసుకుంటున్నాము. జబ్బు వచ్చినా, కష్టం వచ్చినా మేము ఈ డోలి మూతలు రోజుగా ఎన్నట్లు మేము మోసుకుంటున్నాం సార్. మాకు ఈ రోడ్డు మాకు కల్పిస్తారని మేము మిమ్మల్ని పెద్దలను, నారా లోకేష్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ మేము నమస్కారం చేసుకుంటున్నాం సార్. మీరు ఈ డోలు మూతలతో మేము ఈ ఎన్నట్లు మేము జీవిస్తాం సార్. రోడ్డు ఇప్పుడైనా మాకు చూసి రోడ్డు కల్పిస్తారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెద్దగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు,
ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాం. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గం 4 పర్యటన కార్యక్రమంలో మేమందరం వెళ్ళి డోలీలు కట్టుకొని ఎమ్మెల్యే గారు 4,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. మీరే శంకుస్థాపన చేశారు. రోడ్లు వేసి తవ్వేసి వదిలేసి కోట్ల రూపాయలు నిధులు మార్చారు. కానీ రోడ్లు ఆగిపోయాయి. రోడ్లు ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం. జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశంలో కూడా విజ్ఞప్తి చేసాం. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 5 కిలోమీటర్లు డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్ లేదు. 2 మంచినీళ్ళు తాగాలన్నా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందుకోసం అని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పండుగలు చేయడం కాదు, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలించేసి 4 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి రోడ్లు వేసి మధ్యలో వదిలేశారు. వాటిని అన్ని పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేయకపోతే మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు ఇంటి వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. మా పితృగడ గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓట్లు వేయడానికి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే, రేషన్కి వెళ్ళాలంటే ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా, ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు.